ఓ నగరం 10 ఏళ్లకోసారి రూపు మార్చుకుంటూనే ఉంటుంది. పాము కుబుసం విడిచినట్టు కొత్త బస్తీలు పుట్టుకొస్తాయి, పాత భవంతులు కూలిపోతాయి, బ్రిడ్జిలు కడుతూనే ఉంటారు, అధికారాలు మారుతూనే ఉంటాయి. అలాగే కొత్త కొత్త నేరస్తులు పుట్టుకొచ్చి నేరాలు చేస్తూనే ఉంటారు. వీళ్ళంతా ప్రస్తుతం చీకటి మాటను దాక్కుని పెరిగే క్రిమినల్స్ కాదు. ఈ క్రిమినల్స్కు చాలా పేర్లున్నాయి. పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రియల్ ఎస్టేట్ కింగ్ పిన్, ఇసుక మాఫియా, భూపతి రెడ్డి. భూపతి రెడ్డి ఎక్కడి నుండో వలస వచ్చిన ఈ భూపతి చిన్న వయసులోనే నేరస్తుడై పెరిగి గ్యాంగ్స్టర్ అయి గ్యాంగ్ లీడర్గా మారాడు. ఇప్పుడు రాజకీయాలను కూడా శాసించి వాడిని నోరు మూసుకుని ఎవరికీ అందనంత ఎత్తుకెదిగిన తిరుగులేని మనిషి. ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద సిటీ. తలచి తలచి చింత చేరితి నిన్ను వలచి వలచి మది త్వరపడునే. మిగతా అమ్మాయిల దగ్గర కూడా ఇలాగే పాడుతుంటారా? 40 ఏళ్ళు ఎగుడు దిగుడు ఎత్తు పళ్ళు అన్ని కలిసి దాటొచ్చాం. కూడా చాలా మంది ప్రయాణించారుగా. కత్తి, కొడవలి, తుపాకీ, కోటు వారెంట్, మిగతా చిలకలు ఒకటా రెండా? వీటికి మించి మీ కొడుకులు, కూతురు, మీ చిల్లర గ్యాంగు. నా కళ్ళకు లక్ష్మి మాత్రమే కనిపిస్తుంది. గుడికి వెళ్తున్నాం. ఇప్పుడైనా నిజం మాట్లాడండి. అమ్మవారిని ఏం వేడుకున్నారు? ఈరోజు పెళ్లి రోజున మర్చిపోయాను. పెళ్ళం కోపంగా ఉంది. కాకాపట్టి పనులను వదిలేసి తీసుకొచ్చాను. నువ్వే సమాధానం పచ్చుతాను చల్లగా చూసుకోమని. నువ్వేమడిగావు? ఆయన అబద్ధాలు చెప్తారు, చాలా తప్పులు తగదాలు చేస్తారు. అవన్నీ మర్చిపోయి ఆయన్ని కాపాడని పెటిషన్ పెట్టొచ్చాను. ఏం చెప్పిందో? అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు అని చెప్పారు. సార్ రే సార్ రా. తప్పు చేశానన్నా. లోకంలో ఎవరు తప్పు చేయని వాళ్ళేరా? నువ్వు నా వాడివి అనుకున్నాను రా. మీ వాడిని వరదా పెద్ద పేరు చెప్పే నోట్లో ముద్ద పెడతాను.
నా ఇంట్లో కూడు తింటే చిన్నప్ప ఇంట్లో ఏం తింటావురా? కొట్టతున్నా నేను తప్పు చేశాను చూడవరా. కొట్టానుగా. దొంగనాయాళ్ళు ఆ చిన్నప్పగా ఉన్న మనుషులు డబ్బేరేసి ఊరుకోరు. ఎంతమంది పిల్లలు ఈశ్వరప్ప? 2 పిల్లలు. పిల్ల బాగా చదువుకుంటుంది. పెద్ద ఆయన పేరు పెట్టారు. పిల్లల గురించి ఆలోచించలేదా? ఆ? ఒకసారి మన నుంచి వదిలే. అదిగో ఫోన్ మోగుతోంది. అలా ఫోన్. నిజం చెప్తోంది. నా పెళ్ళాం ఫోన్ చేస్తుంది. దానికి ఎలా తెలుసురా నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని? గంట కొడుతుందా? ఆ? చెప్పు. ఏంటి? అమ్మ కూడానా? ఎవరు? వాళ్ళ ప్రాణాలకి ఏం కాలేదుగా? ప్రాణాలతో ఉన్నారా అని అడుగుతున్నాను. హలో, అవును అరుణ్, నేను ఇక్కడే హాస్పిటల్లో ఉన్నా. ఇద్దరు వచ్చారని చెప్పండి. ఇద్దరు ఇద్దరు మనుషులు వచ్చారట. ఏంటి? సీనియర్ డాక్టర్ ఇప్పుడే వెళ్ళారు. క్రిటికల్గా ఉంది, కొంచెం వెయిట్ చేయమని చెప్పారు. ఇదంతా ఎలా జరగనిచ్చారు? నా చేతిలో ఏం లేదు అల్లుడు. లాయర్ ఇంటికి వెళ్ళాల్సిందే. పెళ్లి రోజు గుడికి వెళ్ళాలని చెప్పి లక్ష్మి చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయారట. చేసిన వాళ్ళు దొరికారా? వన్ సెకండ్ అదే మాట్లాడుతున్నారు. డీసీపీతో మాట్లాడుతున్నాను. పట్టుకుంటారు. మంత్లీ 20 లక్షలు. ఒక్కో పోలీస్ స్టేషన్, ఒక్కో చెక్ పోస్ట్, ఒక్కో ఆఫీసర్ చేయి చాచి తీసుకుంటున్నారుగా. ఎలా ఎలా జరిగింది అడగండి. అరుణ్, నేను ఒక పని చేస్తాను, నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. వరద చేసింది పోలీసులు కాదు, ఏదో సినిమా షూటింగ్ అని చెప్పి బాడుకు బండి తీసుకొచ్చి ఈ పని చేశారు. చిన్న అబ్బాయి ఉంటాడు. ఆగండి. చెయ్యవు. ఎలా ఉన్నారు? బాగా తగిలాయా? పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు? అత్తెకు తగిలాయా? ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా? అబద్ధాలు చెప్పి పెంచలేను. పిల్లలు ఎక్కడి నుంచో తెలుసుకోవడం కంటే నేరుగా తెలుసుకోవడం మంచిది. నాన్న మీరు పెద్ద కంటే అక్కేకి ఎక్కువ, మొహం అంతా గాయాలు. పిల్లల్ని చూసుకోండి. రండి వెళ్దాం. వాళ్ళని పరిస్థితుల్లో నేను చూడలేను. వెళ్ళు. సరే, మళ్ళీ మాట్లాడు. ఓ తాతయ్యతో ఏదైనా తిను. వరద, చిన్నపు గౌడు విషయంలో పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. త్యాగు రుద్రాలకు చెప్పారా? అంటే నువ్వే వాళ్ళతో చెప్తే మంచిదేమో.